బిందు తెలుగుదేశం పార్టీ జనసేన మొదటి జాబితా విడుదల చేసినప్పటి నుంచి నేటి వరకు రెండు పార్టీల మధ్య పొత్తుల పంచాయతీ కొనసాగుతూనే ఉంది. రెండు పార్టీల నేతలు ఒకరి మీద మరొకరు బహిరంగంగానే విమర్శించుకుంటున్నారు. రెండు పార్టీల నాయకులు కూడా రెండు పార్టీల అధినేతల మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. పార్టీలో కష్టపడిన వారికి కాకుండా పార్టీలు మారుచిన వారికి కోట్లాది రూపాయలు ఫండ్ ఇచ్చిన వారికి మాత్రమే సీట్లు ఇస్తున్నారనే విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. పార్టీ కోసం అనేక సంవత్సరాలు సేవలు చేశాము, అలాగే డబ్బును ఖర్చు పెట్టాము, అలాగే కుటుంబాలకు కూడా దూరంగా ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన అధ్యక్షులు తమకు తీవ్రమైన అన్యాయం చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. తమకు ఇవ్వకుండా కొన్ని చోట్ల జనసేన పార్టీకి ఇవ్వడాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యతిరేకిస్తుంటే మరికొన్ని చోట్ల జనసేనకు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీకి ఇవ్వడాన్ని జనసేన నాయకులు తప్పుపడుతున్నారు. ఇద్దరు నేతలు ఒకరి మీద మరొకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. అధినేతల వైఖరి నిరసిస్తూ పార్టీలకి రాజీనామాలు చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నంలో అయితే మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అనుచరులతో సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి ఒక ప్రకటన చేయనున్నారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. అక్కడ జనసేన సీటు ఇవ్వడం నిరసిస్తూ, అలాగే చోడవరం ఎలమంచి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అసమ్మతి జ్వాలలు రెండు పార్టీల్లో కూడా చెలరేగుతున్నాయి. ఇంకా కృష్ణా జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ ఉందంటే దానికి కారణం నేనేనంటూ పోతున మహేష్ మాట్లాడుతున్నారు. తనలాంటి బీసీ నేతకే అన్యాయం చేస్తే పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఇప్పటికైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కూడా పోతున మహేష్ లాంటి నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పార్టీ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలైన బోరగడ్డ వ్యాధివ్యాసి కానీ లేదంటే మండల బుద్ధప్రసాద్ లాంటి వారు కూడా చంద్రబాబు నాయుడు తీరుని తప్పు పెడుతున్నారు. పార్టీకి నమ్ముకొని ఉన్నవారు, పార్టీకి సంవత్సరాల తరబడి సేవ చేసిన వారిని పక్కన పెడితే ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు? వేమిరెడ్డి లాంటి వారికి 2 చోట్ల స్థానాలు ఇస్తున్నారు, తమలాంటి వారికి ఎందుకు ఒక్క చోట కూడా స్థానం కల్పించలేకపోతున్నారు కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కాబోతుంది మరి కాసేపట్లో. ఇటువంటి సమయంలో కూడా రెండు పార్టీల్లో ఉన్న అసమ్మతి జ్వాలలు చల్లారకపోవడంతో రానున్న రోజుల్లో ఈ పరిస్థితులు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయోనన్న ఆందోళన అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ జనసేన పార్టీ శ్రేణులు కానీ వ్యక్తం చేస్తున్నాయి. బిందు. ఓకే నాయుడు.